పెళ్లి గోలేంట్రా చిరాగ్గా? బాబాయ్, పెళ్లి నా చిరకాల స్వప్నం. వారిని చిరాకు పెళ్ళని తగలట. మొదటిసారి గుళ్ళో పెళ్ళన్నావు, మీ ఫాదరు పంతులు గారు పోయారు చిరాగ్గా. రెండోసారి మసీదులో పెళ్ళన్నావు, పాపం పెళ్లి కూతురు ఫాదరు అత్తరు సాహిబు పోయారు చిరాగ్గా. బాగా చర్చించి చర్చిలో పెళ్ళన్నావు, మా ఫాదరు చర్చి ఫాదరు కలిసి పోయారు చిరాగ్గా. మన వంశంలో పెళ్లిళ్ళు లేవురా. నచ్చిందా, వచ్చిందా, ఇచ్చిందా? బయట ఆటోలో ఐటమ్ ఉంది, రప్పించమంటావు చిరాగ్గా? బాబాయ్ నిన్ను. అర్థమైంది. నా మీద నీకు ఎంత లవ్వు? మీరెందుకొచ్చిరా పోయి? బాధలో ఉన్నది పగోడైనా వాడిని పలకరించాలన్నదే నా సిద్ధాంతం. నా సిద్ధాంతం కూడా అదే, సేమ్ టు సేమ్. మొదలెడదామా? పదా. ఓకే. ఎంగేజ్మెంట్ అయిపోయిందంట కదా పాపం. బబ్బర్ బాబు పోయాడంటే కదా. బబ్బర్ చావుకి వీళ్ళకి లింక్ ఉందన్న అనుమానం అన్న. బాధపడుకురా సార్. రేయ్, నీ బొక్కలో ఓదార్పు యాత్ర ఆపరా. బొబ్బర్ని చంపింది నువ్వేనని నాకు తెలుసురా. అవునరా, నేనే చంపాను. ఊరుకో పప్పి, నాకే అంత ధైర్యం ఉంటే వాడినంత చంపుతాను. డైరెక్ట్ గా నిన్నే చంపి నందుని చేసుకునేవాను కదా. బ్రెయిన్లెస్ ఫెలో. ముందెవరు చంపారో తెలుసుకో పప్పి. అన్నా, నీకు డివిడి వచ్చిందన్నా. అస్సలాముఅలైకుం పప్పి బాయ్. వాలేకుమ్ అస్సలాం. నీకి ఎంగేజ్మెంట్ మేమే ఆపినా. నా పెళ్లికి అల్ఖైదాకి ఏంట్రా సంబంధం? इधर पूछो, भारत में टॉप 10 बेवार्स लिस्ट निकले तो पहला तुम्हारा नाम आया. టెర్రరిస్టులు కూడా టిష్యూ పేపర్ లో వాడుకుంటున్నావురా. అంతా నీ అభిమానం బాబాయ్. నీలో మేము క్లీన్ షేవ్ చేసుకున్న బిన్ లాడెన్ని చూసాంరా. ఏంట్రా అలా చూస్తున్నావు? నో, ఏ మాటకా మాట చెప్పాలనా? నువ్వు ఈ పెళ్లి గెటప్లో కంటే ఆ బిల్ లాడెన్ గెటప్లోనే బాగుండవు. అల్ఖైదానే కాదు, ఎవడడ్డుపడ్డా 30 రోజుల్లో నా పెళ్లి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టించా. రేయ్, ఆ రోజు రారా. అబ్బో, 30 రోజులు. ఇంకా ఈ 30 రోజులు మనం ఇక్కడే ఉండమని పెళ్లి పనులు చూసుకోమని టార్చర్ పెడతాడేమో అనుకున్నా. పాపం వాడికి ఆ తాట రాలేదులే బాబాయ్. నువ్వు ఇస్తున్నావు కదరా. పర్లేదులే, మన బ్యాంకుకి వెళ్ళి ఎంజాయ్ చేసుకుందామే. పా రేయ్, అడుగు ముందుకు పడిందో నందిని మీదొట్టాం. అనవసరంగా నందిని పేరు చెప్పి లాక్ చేశాడు బాబాయ్. నువ్వే లాక్ చేయించుకున్నావు. నువ్వు సామాన్యుడు కాదురా. నీకు టైం ఇస్తే చంద్రమండలానికి ఫ్లైఓవర్ వేస్తావు. I'm Dr. Lepes Rao, FRCS, returned from London, retina specialist. Who are you? I am दादा का बेटा. किसका दादा रे? दादा को नहीं जानता तू? नहीं. गंड का दादा. What can I do for you? ఒక మనిషి చచ్చాడనుకో, Yeah. వాడి బాడీలో ఏ పార్ట్ ఎంతసేపు బతుకుంటుంది? బాడీ డెడ్ అయిన తర్వాత హార్ట్ సెకండ్సే పనిచేస్తుంది. ఆ స్కిన్ 7 days లైవ్ ఉంటుంది. బ్రెయిన్ 3 hours పనిచేస్తుంది. ఐస్ మాత్రం 6 hours పనిచేస్తాయి. మిగతా పార్ట్స్ ఐ డోంట్ నో. ఓ, ఐ సీ. వేర్ యు సీ? ఐస్ 6 hours అంటే వీడిని చంపినోడిని వీడి కళ్ళు లాస్ట్ సెకండ్ లో చూసుండొచ్చుగా. న్యాచురలీ. ఆ ఇమేజ్ నాకు కావాలి. హెవీ బాడీ. యు సీ, వీడి కళ్ళు వేరేవాళ్ళకి పెట్టి రెటినా పొరలో నుంచి కణజాలాల్ని వేరు చేసి ఆ బ్రెయిన్ తో అనుసంధానం చేస్తే. ప్రాసెస్ చెప్పొద్దు, రిజల్ట్ కావాలి. రిజల్ట్ ఒక 4 రోజులు వెయిట్ చేయండి. నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు సార్. గన్లో నుంచి బుల్లెట్ తీసినంత ఈజీ కాదు సార్. రెటినా పొరలో నుంచి ఇమేజ్ తీయాలంటే ఒక 4 రోజులు టైం ఇవ్వండి. వెయిట్ చేయండి ప్లీజ్. ఒరేయ్, వాడేదో స్ట్రాంగ్ ముహూర్తం అని 30 రోజులు అవతలు జరిపాడురా. ఇప్పుడు ఏం చేద్దాం? ముహూర్తం ముందు జరుపుదాం. అదేలాగా? నందు ఎంట్రీ. అన్నా, బాబీ వచ్చిందే. ఏంట్రా ఇలా వచ్చా? లెన్స్ లో చూసినప్పుడు అతనున్నాడు, కెమెరా క్లిక్ చేస్తే ఇతనున్నాడు, ఫోటోని ప్రింట్ చేస్తే నువ్వున్నావు. నా మనసులోంచి వీడి ఫోటో తీసేసి నీ ఆల్బమ్ పెట్టు, అలాగే ముహూర్తం ముందుకు పెట్టు. ఏం మారుతున్నావు నందు? అదే పొలిటికల్ పార్టీయా? ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి పెళ్లి, అందులో స్ట్రాంగ్ ముహూర్తం. తన ప్లానింగ్ దానికి ఉంటుంది కదా. ప్లానింగ్ ఈడికే అడికే. రాయ్, అడిగింది నా నందు,
ఏం చేయాలో నాకు తెలుసు. బాయ్, బాబీని తీసుకెళ్ళండి రా. ఓకేనా? నమస్కారం వదినా. రా వదినా. బాబీ ఎంట్రీ వాడు సెట్ చేసిండని అనుమానంగా ఉందిరా. నందిని, ఇటు ఇటు ఇటు. ఒకటి ఒకటి ఇచ్చేసి. ఏంటిది నందిని? నైట్ నువ్వు నా కళ్ళకొచ్చావు పప్పి. ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా? తెగ ముద్దొచ్చావు. తలారా స్నానం చేసి లిప్స్టిక్ రాసుకుని కిస్ చేద్దామని వచ్చా. కారిడార్ లో వీడున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. కథ పల్లె చెప్తా అందే. బాధపడకరా, నైట్ కల్లోకొచ్చింది నేనే కదా. మ్, స్నానం చేస్తున్నప్పుడు నీ మనసులో ఉన్నది నేనే కదా. లిప్స్టిక్ రాసుకుంటున్నప్పుడు నీ బ్రెయిన్ లో ఉన్నది నేనే కదా. మ్. అన్నీ నువ్వేరా, కానీ అసలు మ్యాటర్ వచ్చేటప్పటికి నువ్వు లేవుగా చిరాగ్గా. మ్మ్. సారీ పప్పి, నాకు ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ తప్పుగా ఫీల్ అయ్యి క్షమించు. ఆడది ఏం చేసినా నాకు ఇదే ఫస్ట్ టైం, నాకు ఇదే ఫస్ట్ టైం అంటారు చిరాగ్గా. బాయ్, ఓకే. తనంటే చిన్నపిల్ల, నీ బుద్ధి ఏమైంది? అరే బలవంతంగా లాక్కుంటే తప్పు గాని ఆ అమ్మాయి ఫ్రీగా ఇచ్చేస్తుంటే తీసుకోవడం తప్పేంట్రా? అయినా పప్పి, ఆ అమ్మాయి సమర్పించుకోవడం, నేను పుచ్చుకోవడం, దానికి నువ్వు చిన్న పుచ్చుకోవడం, ఇదంతా నా వల్ల కావట్లేదురా. నువ్వు అర్జెంట్గా పెళ్ళిని రేపు షిఫ్ట్ చేసావు అనుకో, నా మానాన్ని బ్యాంకాక్ వెళ్ళిపోతాను రా. ఏరా నువ్వు వస్తావా? ఏంద్రా yes that's a wonderful thought. ముహూర్తం ముందుకు పెట్టే పప్పి. రాయ్, ఈసారి ఏర్పాట్లు మాత్రం అద్దిరిపోవాలి. మురుగా, హైదరాబాద్ నుంచి పప్పి ఫోను. చెప్పు. దాదా, ఎల్లుండే నా పెళ్లి. అరే వో షాదీ కా పాగల్, మర్డర్ జరుగుతుంటే పెళ్ళి వస్తారమా? ఆపే రే దేడ్ దిమాగ్. దిమాగ్ అంటే నా కొడుకు చోటుద్రా. వాడేం చేస్తున్నాడో తెలుసా? చోటు హైదరాబాద్ లో ఉన్నాడా? ఎక్కడా? గోల్కొండ పోట వెనకాల. రాయ్, గంట వరకు నేను పప్పిని కాదు, పెళ్లి కొడుకుని. పెళ్ళయ్యాకే దాదా బేటాకి టచ్ లోకి వెళ్దాం. ఏం బ్రదర్, మా దెబ్బ గోలుకొండ అబ్బా. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. दादा का बेटा हूं मैं. कौन है आप? तेरा बाप. ఎవర్రా మీరు? ఎరా, నన్నే గుర్తుపట్టలేదా? బొబ్బిలి పులి. మాంగళ్య గౌరీ దేవతాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనార్థే అక్షతాం సమర్పయామి, సువర్ణ నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఓం చోటు, వాహ్ వాహ్ వాహ్, చేసుకోరా, పెళ్లి చేసుకో. బొబ్బర్ చచ్చాడు, బాధలేదు. చావింట్లో పెళ్లి జరగాలని ప్లీజ్. నన్ను చంపి పెళ్లి చేసుకోరా. పెళ్లి నా గోల్, నా టార్గెట్, నా ఎయిమ్, నా లైఫ్ అంబిషన్. చోటు ప్లీజ్. లైఫ్లు పోతుంటే లైఫ్ అంబిషన్ ఏంట్రా? చోటు, ఆగు చోటు. చోటు, అసలేం జరిగింది చోటు? ఒక పులి, ఒక సింహం. చంపే చంపే. ఆ పులిని సింహాన్ని చంపాకే నీ పెళ్లి. హేయ్! సల్మాన్ ఖాన్ పెళ్లి, ఈడి పెళ్లి జరిగినట్టే ఉంటాయి, కానీ జరగవు చిరాగ్గా. ఒరే పిచ్చదవా, మన వంశంలో పెళ్లిళ్ళు లేవరా చిరాగ్గా? నచ్చిందా, వచ్చిందా, ఇచ్చిందా? దంపూర్ లక్ష్మి లైన్లో ఉంది, వచ్చామని చెప్పనా చిరాగ్గా?
సింగలా వరం. చెప్పు. ఎన్టీఆర్ రజనీకాంత్లే అని ఒప్పుకుంటున్నా. ఆలోచించు. ఇంకా ఏమైనా గుర్తుంటే చెప్పు. చెప్పు. టాటూ ఉంది వాడికి. టాటూ ఉంది. టాటూనా? హ? అమ్మో, టాటూ ఉంది. టాటూలో ఏం రాసిందో చెప్పు. అబ్బా, నాది కలకత్తారా, నాకు తెలుగు చదవడం ఎలా వస్తుంది రా. నీకు పూర్ణ